ఇంకా ఇక్కడ ఎందుకు మనం వెళ్దాం పదా. రమ్మంటుంటే దిక్కులు చూసావిట్రా. నేను వెళ్ళాను సారీ చెప్పాలి. ఏంటి తప్పు చేస్తే సారీ చెప్పాలి కదా. ఆ లక్షణం లేకనే బతకలే. ఈ సిచ్యువేషన్ లో నువ్వు వెళ్ళి సారీ చెప్తావా? నీతో పాటు నేను భయపడుతూ అక్కడికి రావాలి. ఆ కర్మ మీకు ఎందుకు రండి, 2 minutes లో మాట్లాడదు. వినకపోతే గడ్డం పట్టుకుంటాను బాబాయ్, కొడితే తట్టుకుంటాను, కొడిస్తే కుట్లేయించుకుంటాను బాబాయ్. దయచేసి 5 minutes మీటింగ్ అరేంజ్. బాగానే ఇచ్చేవరా మాటలు. అదిగో చూడు. శ్మశానంలోకి వెళ్తే ఎప్పుడు వేసేద్దామా అన్నట్టు చూస్తున్నాయి దెయ్యాలు. నువ్వు చిన్నగా దెయ్యాల దగ్గరికి వెళ్దామని చెప్తున్నావు. నేను ఎప్పుడు ఎవరి ఫీలింగ్స్ సారీ అండి, నేను ఎప్పుడు ఎవరి ఫీలింగ్స్తో ఆడుకోలేదు. అలాంటిది ఏమి ఎమోషన్ అలా జరిగింది, ఏదో అలా జరిగిపోయింది. ఇప్పుడు మీరు హ్యాపీ, మీ బొమ్మ హ్యాపీ, నేను హ్యాపీ. ఓకే బాయ్. ఆ బొమ్మను చంపేయాల్సింది సాయి. సినిమాలో అయితే అలాగే చేద్దు. ఆ బొమ్మ అదేనా నా బాధ. ప్రతి సినిమాలో అంతే, బొమ్మ దొరకడం చిక్కుదని కాల్చేయడం. నా చిన్నప్పటి నుంచి అంతే. ఏ ఒక్క సినిమాలో అయినా బొమ్మ ఎక్కడ దొరికిందో అక్కడ పెట్టారా? లేదే. చేయడం వల్ల నీకేమైనా యూజ్ ఉంటుంది? ఉంటుందిరా. ఇప్పుడు నా మీద ఎలాంటి రివెంజ్ తీసుకోదు, నాకు ప్రశాంతంగా ఉంటుంది. దాని దారి దాందే, మన దారి మందే. ఆల్ హ్యాపీస్.